హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. ఏషియా కప్ 2025లో వచ్చేసరికి భారత్ పాల్గొనడం లేదని అయితే వార్తలు అయితే రావడం జరిగినాయి. నిజంగానే టీమిండియా ఈ టోర్నీ నుంచి వైదొలుగుతుందా అనే విషయం పైన మన బీసీఐ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అసలు బీసీఐ వచ్చేసరికి ఏమని చెప్పింది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏషియా కప్ 2025 వచ్చేసరికి సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నట్టయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఏషియా గవర్నింగ్ కౌన్సిల్ వారు అయితే. అదేవిధంగా ఈ టోర్నమెంట్లో వచ్చేసరికి మొత్తం 8 జట్లు అయితే పాల్గొనబోతున్న విషయం కూడా తెలిసింది. అయితే ఈ టోర్నీ వచ్చేసరికి భారత్ అదేవిధంగా బంగ్లాదేశ్ వేదిక జరగబోతున్నట్లయితే ఇప్పటికే చెప్పడం జరిగినాయి. అయితే టోర్నీ నుంచి భారత్ అయితే వైదొలుగుతున్నట్లయితే గత కొద్ది రోజుల నుంచి అయితే వార్తలు అయితే విపరీతంగా అయితే రావడం జరిగినాయి. కాకపోతే నిన్నటి నుంచి అయితే మరీ ఎక్కువ అవ్వడం జరిగినాయి. నిజంగానే భారత్ వచ్చేసరికి ఏషియా కప్ పాల్గొనకుండా వైదొలుగుతున్న చర్చలు అయితే విపరీతంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీనికి గల కారణాలు కూడా ఉండడం జరిగినాయి. రీసెంట్గానే భారత్ పాక్ మధ్య జరుగుతున్న వైరుధ్యాల కారణంగా అయితే భారత్ ఈ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లయితే సోషల్ మీడియా వేదిక అయితే రకరకాల రూమర్స్ రావడం జరిగినాయి. అందుకే వైదొలుగుతుందా అందరూ అయితే అనుకుంటున్నారు. అయితే మెన్స్ ఏషియా కప్ తో పాటు ఉమెన్స్ ఏషియా కప్ కూడా ఇద్దరు కూడా పాల్గొనట్లేదని అయితే తెలుస్తుంది. దీనిపైన వచ్చేసరికి మన బీసీఐ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ క్లారిటీ కూడా ఇవ్వడం జరిగినాయి. ప్రజెంట్ వరకు ఏషియా కప్ సంబంధించి ఎలాంటి మీటింగ్ కానీ ఎలాంటి సమావేశం కానీ ఇప్పటి వరకు అయితే జరపలేదని అయితే బీసీఐ సెక్రటరీ దేవజిత్ అయితే చెప్పడం జరిగినది. ఇప్పటి వరకు ఆసియా కప్ గురించి ఎలాంటి ప్రకటన అయితే మేము చేయలేదు, దాని గురించి ఎటువంటి సందేశం కూడా ఎక్కడ చర్చించలేదని అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ సోషల్ మీడియా వేదిక కానీ ఇతర మీడియాలో వస్తున్న వార్తలు అయితే పూర్తిగా బీసీఐ అయితే ఖండించడం జరిగింది. ప్రజెంట్ వస్తున్న వార్తలు ఎలాంటి నిజం లేదని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగినాయి. ఏషియా కప్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి విషయం గురించి అయినా మేము చర్చించుకోలేదు, త్వరలోనే చర్చించుకొని ఏదైనా ఉంటే చెప్తామని అయితే చెప్పడం జరిగింది. అటు మెన్స్ ఏషియా కప్ కానీ అదేవిధంగా ఉమెన్స్ ఎమర్జెన్సీ ఏషియా కప్ దానికి సంబంధించి ఎటువంటి రివ్యూ మాత్రమైతే నిర్వహించలేదని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసరికి మా దృష్టి మొత్తం ఐపీఎల్ ఎలా ముగించాలనేది అయితే టార్గెట్ అయితే ఉందని అయితే బీసీఐ అయితే క్లియర్ కట్గా అయితే చెప్పింది. దాని తర్వాత వచ్చేసరికి ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు ఉమెన్స్ తోటి ఓడే సిరీస్ అదేవిధంగా T20 సిరీస్ కూడా ఉండడం జరిగింది. అన్నిటిపైన మా ప్రజెంట్ దృష్టి అయితే ఉందని అయితే బీసీఐ సెక్రటరీ జగదీష్ సైకియా మాత్రం అయితే చెప్పడం జరిగినది. దీంతో ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న రూమర్స్కి అయితే చెక్ పడిందని కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిపైన ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.